औतस्मार्तादिकं कर्म नीलं येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆర్తజన దీక్షాదక్షుడైనటువంటి శ్రీనివాస ప్రభువు వెంకటాచలం పైన కొలువుదీరి ఉండి సకల భక్తు జనులందరినీ కూడా అనుగ్రహిస్తున్న విషయం మనకు కూడా తెలుసుకుంది. అయితే మనకు అత్యంత చేరువుగా గ్రామంలో స్వామివారు మన దేవాలయాల్లో కొలువుదీరి ఉండి రాముడుగా, కృష్ణుడిగా, వెంకటేశ్వర స్వామి వారిగా అనేక రూపాల్లో మన యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తున్నటువంటి స్వామివారు భక్తజనులందరినీ కూడా అనుగ్రహించడానికి శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే అన్నట్లుగా వైకుంఠయ్యందు విరక్తి చెంది స్వామి పుష్కరిణీ తీరంలో వెంకటాచలంలో కొలువై ఉండి అక్కడి నుంచి భక్తజనులందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. అయితే వెంకటాచలం వరకు వెళ్ళలేనటువంటి వారి కోసం నిత్య నిరంతరము వరంగల్ క్షేత్రానికి అత్యంత దగ్గరలో ఈ భూపాలపల్లి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీనివాస స్వామి వారు ఆయన భక్తజనులందరినీ కూడా అనుగ్రహిస్తూ నిత్య నిరంతరం నిత్యోత్సవాలతో నిత్య కైంకర్యాలతో విరాజమానంగా ఈ దేవాలయం అలరారుతుంది. అయితే స్వామివారి యొక్క నిత్యార్చనల్లో జరిగేటువంటి ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాల వల్ల కలిగేటువంటి సమస్త అరిష్టములు కూడా నివృత్తి చేసేటువంటి మార్గంగా శ్రీవైఖానస భగవత్ శాస్త్రంలో పవిత్రోత్సవము అనేటువంటి కార్యక్రమాన్ని ఆగమంలో నిర్దేశించారు. అయితే ఈ పవిత్రోత్సవాన్ని నిర్వర్తించుకుంటూ స్వామివారి యొక్క దేవాలయంలో నిన్నటి రోజున పవిత్ర ప్రతిష్ఠ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత ఈనాడు స్వామివారికి ప్రాతకాలానే సుప్రభాత సేవ, తోమాల సేవ ఇత్యాది నిత్య కైంకర్యములన్నీ కూడా పూర్తయిన తర్వాత విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, అగ్నిధ్యానము, విశేష ఉక్త హోమాలు పూర్తి చేసుకుని స్వామివారికి విశేష స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని చేసిన తర్వాత ఈ పవిత్ర సమర్పణ అనేటువంటి కార్యక్రమాన్ని మూలమూర్తి దగ్గర నుంచి స్వామివారికి ఎలాగైతే తోమాల సేవలో కంఠమాల, శిఖామణి, తోమాల ఇత్యాది మాలలన్నీ ఎలా అలంకరిస్తామో అదేవిధంగా ఆ మాలల స్వరూపాలుగా ఉన్నటువంటి ఈ పవిత్రాలని స్వామివారికి అలంకరించి అలాగే కౌతుకమూర్తిగా ఉన్నటువంటి భోగ శ్రీనివాసమూర్తికి, మలయప్ప స్వామి వారిగా ఉన్నటువంటి ఆ ఉత్సవమూర్తులకు, కుంభాలకు, అలాగే యాగశాలలో హోమగుండాలకి ఇత్యాదులన్నిటికీ కూడా ధ్వజస్తంభం, బలిపీఠం, విమాన శిఖరం అన్నిటికీ కూడా వరుసగా పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఈనాడు ఈ మధ్యాహ్న కాలమున పవిత్ర సమర్పణ అయిన దగ్గర నుంచి మరలా రేపు మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంతో పూర్తయ్యే వరకు స్వామివారు పవిత్రములతో దర్శనమిస్తారు. కాబట్టి ఈ పవిత్రాలు ధరించి ఉన్నటువంటి స్వామివారిని మనం దర్శనం చేసుకోవడం ద్వారా విష్ణు సాయుధ్యాన్ని మనకు స్వామి కలిగిస్తాడు, మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమంలో స్వామివారిని దర్శించి స్వామి అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరుకుంటూ ఈనాటి సాయంత్రం విశేషంగా ఉత్సవమూర్తులకు పవిత్రాలతో అలంకారం చేసి సహస్ర దీపాలంకరణ సేవ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించుకోబోతున్నాం. సాధారణంగా సాయం సంధ్యా సమయంలో మన ఇళ్లలో ఒక్క దీపాన్ని వెలిగిస్తేనే ఎంతో పుణ్యం వస్తుంది. అలాంటిది స్వామి యొక్క సన్నిధిలో 1000 దీపాలని వెలిగించి మన యథాశక్తిగా దీపోత్సవ కార్యక్రమాన్ని మనం వెలిగించినటువంటి ఆ దీపాల మధ్యలో స్వామివారు ఇరుదేవేరులతో ఉయ్యాలూగుతూ వేదనాద సహితంగా ఈ సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తజనులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశ్వర.